ఆండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ పార్ట్ 4 సిరీస్ 1-1 ఉన్నప్పుడు నెక్స్ట్ 3 మ్యాచెస్ టఫ్ సిచ్యువేషన్స్ లో 300 స్కోర్ చేసి తన బెస్ట్ కాంట్రిబ్యూట్ చేశాడు జో రూట్ అండ్ తన 100s కౌంట్ 39 కి రీచ్ అయింది. కానీ 38th మాత్రం చాలా స్పెషల్, ఎందుకంటే ఆ ఒక్క ఇన్నింగ్స్ తో ముగ్గురు గ్రేట్స్ ని క్రాస్ చేసి టోటల్ టెస్ట్ రన్స్ లో తను సెకండ్ ప్లేస్ కి రీచ్ అయ్యాడు. ఒక ప్లేయర్ ని ఆల్ టైమ్ గ్రేట్ అనడానికి ఓవరాల్ స్టాట్స్ తో పాటు కన్సిడర్ చేసే ఇంకో ఫ్యాక్టర్ ఆడిన ప్రతి కంట్రీలో పర్ఫార్మెన్స్. మరి రూట్స్ రైవల్ కంట్రీ అయిన ఆస్ట్రేలియాలో 35 యావరేజ్ 0 100s అండ్ తన కౌంటర్ పార్ట్ అయిన స్మిత్ ఇంగ్లాండ్ లో 54 యావరేజ్ తో 800 స్కోర్ చేశాడని మీరు క్వశ్చన్ చేయొచ్చు. కానీ ఆ ఒక్క ఎక్సెప్షన్ అండ్ బంగ్లాదేశ్ లో ఆడిన జస్ట్ 2 మ్యాచెస్ ని తీసేస్తే మిగతా 8 కంట్రీస్ లో 45+ యావరేజ్, 6 కంట్రీస్ లో 50+ యావరేజ్ ఉంది. ఎక్సలెంట్ రికార్డ్ అనొచ్చు. అండ్ మిగతా ఆల్ టైమ్ గ్రేట్స్ కి కూడా కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. పాంటింగ్ కి ఇండియాలో 26 యావరేజ్, లారాకి న్యూజిలాండ్ లో 37 యావరేజ్, డ్రావిడ్ కి సౌత్ ఆఫ్రికాలో 30, శ్రీలంకలో 33 యావరేజ్, కలిస్ కి ఇంగ్లాండ్ అండ్ శ్రీలంకలో 35 యావరేజ్. ఓన్లీ సచిన్ కి మాత్రమే ఆడిన 10 కంట్రీస్ లోనూ 40+ యావరేజ్ ఉంది. కానీ ఈ ఇయర్ యాషెస్ లో తను ఇదే ఫామ్ ని కంటిన్యూ చేస్తే ఆ ఎక్సెప్షన్ ని కూడా క్లియర్ చేయొచ్చు. ఇక ఈ T20 ఎరాని కన్సిడర్ చేస్తే స్మిత్ అండ్ రూటే మనం చూసే లాస్ట్ 2 ఆల్ టైమ్ గ్రేట్ టెస్ట్ బ్యాటర్స్ ఏమో.